అందరికీ నమస్తే. నా పేరు సిద్ధా వెంకట్. నేను క్వాంటమ్ మైండ్ బుక్ రచయితని మరియు లైఫ్ కోచ్‌ని. మనము క్వాంటమ్ ఇంటెలిజెన్సీ అనే ఎపిసోడ్స్ చేసుకుంటూ ఉన్నాం. ఒక సీరీస్ లాగా చేసుకుంటూ ఉన్నాం. ఇది 3వ ఎపిసోడ్. లాస్ట్ 2 ఎపిసోడ్స్‌లో నేను మీకు మనము మ్యాటరా, ఎనర్జీనా అన్న ప్రశ్నకి సమాధానంగా మనము ఒక సైంటిఫిక్ వేలో డిస్కస్ చేసుకుంటూ సూక్ష్మంగా వెళ్తూ మనం వాస్తవాన్ని, సూక్ష్మంలో ఉన్న వాస్తవాన్ని మనం శక్తి, మనం క్వాంటమ్ ఫీల్డ్ అనేసేసి ప్రూఫ్ చేయటం జరిగింది. అండ్ రెండో దాంట్లో మీకు ఆ క్వాంటమ్ నియమాలనేవి ఎలా పనిచేస్తాయి అండ్ మనల్ని మనం ఎలా భావించుకుంటే మనము ఈ క్వాంటమ్ ఫీల్డ్కి అనుసంధానం అవుతామన్న విషయాన్ని మీకు రెండో ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ ఎపిసోడు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఆ 2 ఎపిసోడ్స్ని కూడా చూడండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మనము ఇప్పుడు ఈ 3వ ఎపిసోడ్లో ఒక కొత్త కాన్సెప్టు, చాలా 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 ప్రాక్టికల్గా ఉండేది, ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దాని పేరు క్వాంటమ్ సూపర్ పొజిషన్. నేను క్వాంటమ్ ఇంటెలిజెన్సీ అనే సిరీస్లో ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఒక క్వాంటమ్ మైండ్ మీద, అది పర్టికులర్గా ఈ యొక్క క్వాంటమ్ ఫిజిక్స్ రిలేటెడ్గా, తర్వాత స్పిరిచువాలిటీకి ఉన్న సంబంధ బాంధవ్యాల మధ్య ఇంటర్ కనెక్టెడ్నెస్ని డిస్కస్ చేసుకునే క్రమంలో ఒక 4 సంవత్సరాల పాటు నేను చాలా లోతుగా పరిశోధన చేశాను. ఈ పరిశోధన క్రమంలో క్వాంటమ్ నియమాలు అనేవి ఆధ్యాత్మిక నియమాలకు చాలా దగ్గరగా ఉన్నాయనేసి, అండ్ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఆధ్యాత్మికతను ఒక పూర్తి స్థాయిలో కలుపుకునే విధంగా ఉందనేసేసి నా యొక్క పరిశోధనలో నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు మనం క్వాంటమ్ టెక్నాలజీ అనేసి కొత్తది రాబోతుంది. మీ అందరికీ కూడా తెలుసు. క్వాంటమ్ టెక్నాలజీ అనేది దాదాపు ఇప్పుడున్న టెక్నాలజీ కన్నా 60 లక్షల రెట్లు, అంటే ఇట్స్ పీక్‌ని రీచ్ అయినప్పుడు ఇప్పుడు మనం ఏఐ చూస్తున్నాం, ఏఐ టెక్నాలజీ చూస్తున్నాం. రాబోయే రోజులలో మనం క్వాంటమ్ టెక్నాలజీని చూడబోతున్నాం. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఇప్పుడున్న టెక్నాలజీ కన్నా 60 లక్షల రెట్లు పవర్ఫుల్ టెక్నాలజీ అనేసి మనకి చాలామంది నిపుణులు చెప్తున్నారు, అండ్ దాని పీక్‌ని చూసినప్పుడు. సో ఇక్కడ మనము క్వాంటమ్ టెక్నాలజీ అనేది, లేదా క్వాంటమ్ కంప్యూటర్ కానీ, ఇది దేని మీద బేస్ చేసుకునేసి పనిచేస్తుందంటే 2 రూల్స్, అంటే 2 ప్రిన్సిపల్స్, క్వాంటమ్ ప్రిన్సిపల్స్ అంటాం. ఈ 2 క్వాంటమ్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకునేసేసి ఈ క్వాంటమ్ కంప్యూటర్ పనిచేస్తుంది. అదేమిటంటే, ఒకటి క్వాంటమ్ సూపర్ పొజిషన్, రెండోది క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటాం. సో ఈ రెండింటిని మనము ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకుంటున్నాం. తర్వాత ఎపిసోడ్లో మనం క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ గురించి కూడా చెప్పుకుందాం. రైట్. ఇప్పుడు మనము ఆధ్యాత్మిక కోణంలో క్వాంటమ్ ఫిజిక్స్ని విశ్లేషిస్తున్నాం కాబట్టేసి, క్వాంటమ్ ఫిజిక్స్లో ఉన్న ఆధ్యాత్మిక నియమాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి, ఆ యొక్క దృష్టికోణంలోనే మనం క్వాంటమ్ సూపర్ పొజిషన్ అర్థం చేసుకున్నప్పుడు అసలు క్వాంటమ్ సూపర్ పొజిషన్ అంటే ఏమిటి, మీకు నేను ఒక చిన్న ప్రాక్టికల్ వేలో ప్రాక్టికల్ వేలో చూపించడానికి మీకు ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక కాయిన్ ఉంది. ఇది రూపాయి కాయిన్ కదా. ఈ రూపాయి కాయిన్ని నేను పైకి వేశాను. ఈ పైకి వేసినప్పుడు ఇప్పుడు చూడండి, దీంట్లో బొమ్మ లేదా బొరుసు, అంటే హెడ్ టైల్ ఉంటుంది కదా, ఏదో ఒకటి పడుతుందని మనకు తెలుసు. అయితే ఇక్కడ చూడండి, ఇది గాల్లో ఉన్నప్పుడు అది బొమ్మ బొరుస అనేసి నేను అడిగాను అనుకోండి, మిమ్మల్ని ప్రశ్నించాను అనుకోండి, అది ఏం చెప్తారు? కింద పడ్డప్పుడు అది బొమ్మ కానీ లేదా బొరుసు కానీ తీసుకుంటుంది. మరి గాల్లో ఉన్నప్పుడు అంటే అది బొమ్మ బొరుసు రెండింటినీ కూడా ఏకకాలంలో కలిగి ఉంటుంది. ఎస్ ఆర్ నో? దీన్ని క్వాంటమ్ సూపర్ పొజిషన్ అంటాం. మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే క్వాంటమ్ సూపర్ పొజిషన్ అంటాం. అంటే ఇక్కడ బొమ్మ బొరుసు, పగలు రాత్రి, అంటే సింపుల్గా చెప్పాలంటే ద్వంద్వం అంటాం కదా, ఈ రెండు కూడా ఏకకాలంలో అండ్ ఒకే సమయంలో అవి ఏర్పడతాయి, సింపుల్గా ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి. సో దీన్ని మనం క్వాంటమ్ సూపర్ పొజిషన్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2-3 ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ ఎపిసోడ్ని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే సగంలో చూస్తే మీకు అర్థం కాదు, సగం వరకు చూస్తే. రైట్. ఇప్పుడు నేను ఒక డైస్ ఉంది కదా, మనకి డైస్ అనేది మనం ఆడుతూ ఉంటాం, చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు కదా. ఈ డైస్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. ఇప్పుడు నేను దాన్ని గాల్లో వేసాను అనుకోండి, ఇప్పుడు కింద పడ్డప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద పడ్డప్పుడు, గాల్లో వేసి కింద పడ్డప్పుడు ఏమవుతుంది? ఏదో ఒకటి 1, 2 లేదా 3 లేదా 4 లేదా 5 లేదా 6 ఏదో ఒక ఫేస్ను చూపిస్తూ ఉంటుంది మనకి. అయితే మరి గాల్లో ఉన్నప్పుడు, అంటే ఈ 6 ఫేసెస్ అనేవి, అంటే ఈ 6 ముఖాలు కూడా ఏకకాలంలో ఎగ్జిస్టెన్సీలో ఉంటాయి. దీన్ని మనం
సూపర్ పొజిషన్ అంటాం ఇక్కడ చూడండి. ఓకేనా? అండ్ ఇంకొంచెం డీటెయిల్డ్‌గా, ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి మనకి ఎర్విన్ స్ట్రోడింగర్ అనే నోబెల్ సైంటిస్టు ఒక థాట్ ఎక్స్‌పెరిమెంట్ చెప్పాడు. దాని పేరు క్యాట్ ఎక్స్‌పెరిమెంట్ అంటాం. ఓకే. ఆయన ఏమన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిబ్బీని తీసుకోండి. అంటే మూసి ఉంచిన ఒక డిబ్బీని తీసుకోండి. అందుట్లో ఒక పిల్లిని పెట్టండి. అయితే ఆ డిబ్బీలో అంతకుముందే ఒక రేడియో యాక్టివ్ శాంపిల్ అంటాం. అంటే ఒక విషవాయువు రిలీజ్ అయ్యే ఒక రేడియో యాక్టివ్ శాంపిల్‌ని మనం అక్కడ పెట్టేసాం. అయితే అందుట్లో ఇప్పుడు డిబ్బీ ఉంది, పిల్లి లోపల ఉంది. ఒక డబ్బా పెట్టుకున్నాం, పిల్లి లోపల ఉంది. అందుట్లో రేడియో యాక్టివ్ శాంపిల్ పెట్టుకున్నాం. ఆ విషవాయువు రిలీజ్ అయ్యే అవకాశం ఎంత ఉంది? 50% ఉంది. అంటే విషవాయువు రిలీజ్ అయ్యే అవకాశం 50% ఉంది. ఇప్పుడు నేను అది క్లోజ్ అయ్యి ఉంది కదా! నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. జాగ్రత్తగా వినండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. అడిగితే మీరేం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ పిల్లి చనిపోయి ఉందా? బ్రతికుందా? అనేసి అడిగాను అనుకోండి. మీరేం చెప్తారు? సింపుల్‌గా మనకొక ఆన్సర్ వస్తుంది. ఏమిటంటే పిల్లి చనిపోయి ఉండొచ్చు, బ్రతికుండొచ్చు. బ్రతికుండే అవకాశం 50% ఉంది. చనిపోయే అవకాశం 50% ఉంది. అంటే ఇక్కడ మనము ఆ యొక్క సంభవనీయతని గనక జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే, అంటే పాజిబిలిటీని గనక మనం అనాలిసిస్ చేస్తే పిల్లి చనిపోయి ఉండొచ్చు, బ్రతికుండొచ్చు. అంటే ఈ 2 పొజిషన్‌లు ఏకకాలంలో ఉన్నాయి చూడండి. చనిపోయి ఉండే అవకాశము, బ్రతికుండే అవకాశము 2 కూడా ఏకకాలంలో ఉన్నాయి. దీన్ని మనం సూపర్ పొజిషన్ అంటాము. అయితే ఎప్పుడైతే మనం ఈ యొక్క డబ్బాని ఓపెన్ చేస్తామో అప్పుడు మనకి రియాలిటీ అంటాం. ఫిజికల్ రియాలిటీ అనేది మనకి తెలుస్తుంది. ఈ పొజిషన్‌లో ఉండటాన్ని మనం క్వాంటమ్ సూపర్ పొజిషన్ అంటాము. అంటే సింపుల్‌గా చెప్పాలంటే అన్నీ కూడా సూపర్ పొజిషన్‌లో ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే అంటే క్వాంటమ్ ప్రపంచంలో ముఖ్యమైన నియమం ఏమిటంటే అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సూపర్ పొజిషన్. ఓకేనా? అంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చిన్న విషయాన్ని మనం జనాలుగా అనాలిసిస్ చేసుకుంటే, జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అనే దాని యాటమ్ తీసుకుందాం. హైడ్రోజన్ పరమాణువుని తీసుకుంటే హైడ్రోజన్ పరమాణువులో ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. ఎలక్ట్రాన్ అనేది అంతటా ఉంటుంది. తిరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతుంటుంది. అంతటా ఉంటుంది. మరి ఎక్కడ ఉంది అనేసి చెప్తే ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, అక్కడ అంటే అంతటా ఉండొచ్చు. మరి పాజిబిలిటీ అంటే ప్రాబబిలిటీ అంటే ఉండే అవకాశం ఎంత ఉంటే ఇక్కడ కొంచెం ఎక్కువ అవకాశం ఉండొచ్చు, అక్కడ కొంచెం తక్కువ అవకాశం ఉండొచ్చు. సో ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సూపర్ పొజిషన్. ఈ విశ్వంలో ప్రతిదీ కూడా సూపర్ పొజిషన్‌లో ఉన్నట్లు సైంటిస్టులు మనకి తెలియజేయడం జరిగింది. దీన్ని మనం క్వాంటమ్ సూపర్ పొజిషన్ అంటాము. అంటే క్వాంటమ్ సూత్రాల్లో ముఖ్యమైన సూత్రం ఏమిటంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతిదీ కూడా సూపర్ పొజిషన్‌లోనే ఉంటుంది. ఇది క్వాంటమ్ రియాలిటీలో. మరి ఫిజికల్ రియాలిటీలోకి వచ్చేసరికి ఒకానొక రియాలిటీ మాత్రమే, అంటే ఒకానొక రియాలిటీ మాత్రమే మనం ఈ ప్రపంచంలో, ఈ యూనివర్స్‌లో చూడగలుగుతాము. అర్థమవుతుందా? ఇప్పుడు మనము పిల్లిని పైకి లేపలోనే, అంటే పిల్లిని మనము డిబ్బీ తీయంగలోనే, పిల్లి అనేదాన్ని మనం డిబ్బీ తీయంగలోనే అది చనిపోయిందా, బ్రతికుందా అనేసి మనకు తెలుస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే 2 చనిపోవటము, బ్రతికుంటం అనేది 2 ఏకకాలంలో ఎగ్జిస్టెన్స్‌లో ఉంటూ, ఈ భౌతిక ప్రపంచంలోకి ఒకటి మాత్రమే, ఏదైనా ఒక రియాలిటీ మాత్రమే మనము ఎక్స్‌పీరియన్స్ అవ్వగలుగుతాము. రియాలిటీగా, వాస్తవంగా అది మన జీవితంలోకి ఎంటర్ అవుతుంది అన్నది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనము ఫిలాసఫీలోకి వద్దాం. ఇప్పుడు ఇది సూపర్ పొజిషన్. ఫిలాసఫీలోకి వద్దాం. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను. యెస్, ఇక్కడ నేను సూపర్ పొజిషన్‌లో ఉంటాను. మీరు సూపర్ పొజిషన్‌లో ఉంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సూపర్ పొజిషన్. ప్రతిదీ కూడా సూపర్ పొజిషన్‌లోనే ఉంటుంది. అయితే ఇక్కడ మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మనము ఒక ఎంపిక చేసుకునేంత వరకు కూడా మనం ఒక నిర్ణయానికి రాలేము. ఒక అనుభవాన్ని తీసుకోలేము. ఇప్పుడు నేను ఇక్కడికొచ్చేసి మాట్లాడుతున్నాను. ఇది నేను ఎంపిక చేసుకున్నాను. అంటే నేను ఇక్కడ మాట్లాడవచ్చు, లేదా ఇంటికి వెళ్ళేసేసి నా పని నేను చేసుకోవచ్చు. ఓకే. ఈ 2 ప్రపంచాలు ఉన్నాయి. కానీ నువ్వు ఎప్పుడైతే ఒక ఎంపిక చేసుకుంటావో అది రియాలిటీగా మేనిఫెస్టేషన్ అవుతుంది. అంటే భౌతిక ప్రపంచంలోకి వాస్తవంగా వస్తుంది. అయితే తుది ఫలితాన్ని నిర్ణయించేది ఎవరు అంటే మన యొక్క చేతన. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అర్జునుడు, కృష్ణుడు ఇద్దరు ఉన్నారు. అర్జునుడు యుద్ధం చేయటం కోసం సంకోచిస్తూ ఉన్నాడు. అర్జునుడు ద్వైతంలో ఉన్నాడు. అంటే అతను చేయాలా వద్దా అనేసేసి ఒక
స్థితిలో ఉన్నారు. అతను మరి అతను ఆ స్థితి ఏదైతే ఉందో అది క్వాంటమ్ రియాలిటీలో ఉంది. అంటే అతను చెయ్యాలి అనిపిస్తుంది, వద్దు అనిపిస్తుంది. ఎందుకంటే చేయాలనిపిస్తుంది ఎందుకు? ధర్మం కోసం. వద్దు అనేసి ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే వాళ్ళంతా కూడా వాళ్ళ బంధువులేను. ఓకేనా? ఈ 2 ప్రపంచాలు అతను ఏకకాలంలో ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉన్నాడు. ఎక్కడ? మానసిక ప్రపంచంలో, క్వాంటమ్ వరల్డ్‌లో. ఓకే. అతను ఏ నిర్ణయం తీసుకోలేక, ఏ ఎంపిక చేసుకోలేక సతమవుతున్న క్రమంలో ఒక భగవంతుడొచ్చాడు, కృష్ణుడొచ్చాడు. కృష్ణుడు వచ్చేసేసి తనకి ఒక విషయాన్ని బోధించాడు. అంటే ధర్మాన్ని బోధించాడు. గీతను బోధించాడు. గీతను బోధించిన తర్వాత అతను ఒక ఎంపిక చేసుకున్నాడు. ఏమిటి ఆ ఎంపిక అంటే యుద్ధం చేయాలన్న ఒక ఎంపికను తీసుకున్నాడు. సో, అతను సూపర్ పొజిషన్‌లో ఉన్న వ్యక్తి. అంటే చెయ్యాలా వద్దా? రావాలా వద్దా? ఓకేనా? గెలవాలా వద్దా? ఇవన్నీ గూడా మనకి ఈ అనేక రకాల ఎంపికలుంటాయి. ఈ ఎంపికల్లో మనం ఏం చేస్తాం? మన చేతన ఏదైతే ఉందో, ఆ చేతన అనేది ఒక ఎంపికను చేసుకున్నప్పుడు అది భౌతిక ప్రపంచంలో వాస్తవంగా పరిణమిస్తుంది. సో, అతను క్వాంటమ్ ప్రపంచంలో ఉన్నప్పుడు ద్వైతంలో అంటే 2 సూపర్ పొజిషన్‌లో ఉన్నాడు అర్జునుడు. మరి అతను భౌతిక తలంలోకి తీసుకొచ్చేసేసి యాక్షన్ మోడ్‌లోకి తీసుకురావడం కోసం భగవంతుడు ఏం చేశాడు? అతను ఎంపిక చేసుకోమని చెప్పాడు. ధర్మాన్ని బోధించేసేసి నేనిక చెప్పాను. నువ్వు దేన్నైతే ఎంపిక చేస్తావో అదే నీ రియాలిటీగా మారుతుంది. అదే నీ వాస్తవంగా మారుతుందని చెప్పాడు. చాలా అద్భుతంగా ఉంది గదా! అంటే మనము మన చేతన అనేది తుది ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఓకే. మీరొక వ్యాపారం స్టార్ట్ చేశారనుకుందాం. ఇక్కడ వ్యాపారంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? కొంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కొంత ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ 10% ఉంటది, 20% ఉంటది, 30% ఉంటది, 50% ఉంటది, 100% ఉంటాయి. దిస్ ఈస్ ద వేవ్స్ ఆఫ్ పాసిబిలిటీస్ అంటాం మనం. ఈ యొక్క వేవ్స్ ఆఫ్ పాసిబిలిటీలో నుంచి తుది ఫలితం అనేది వాస్తవంగా రావాలి అంటే మన యొక్క చేతన అనేది ఫైనల్ అంటే మీరు దేన్నైతే ఎంపిక చేసుకుంటారో, మీరు ఏదైతే సంకల్పించుకుంటారో ఆ యొక్క క్వాంటమ్ రియాలిటీ అనేది ఫిజికల్ రియాలిటీగా కన్వర్ట్ అవుతుంది అన్నది ఈ క్వాంటమ్ సూపర్ పొజిషన్లో ఉన్న మెయిన్గా ఉన్న థియరీ. మనం ఇలా అర్థం చేసుకుంటే మనము వేవ్ ఫంక్షన్ని కొలాప్స్ చేయగలుగుతాం. ఎందుకంటే మనము క్వాంటమ్ వేవ్గా ఉంటాం మనం. ఓకేనా? చేతన ఎంటర్ అయ్యేంత వరకు గూడా మన యొక్క సంకల్పం కానీ, మన యొక్క ఎంపిక అనేది ఎంటర్ అయ్యేంత వరకు గూడా అది సూపర్ పొజిషన్‌లోనే ఉంటుంది. సో, నేను ఇంతకుముందు చెప్పాను. ఒక కాయిన్ పైకి ఎగరేసినప్పుడు అది గాల్లో ఉన్నప్పుడు 2 వాస్తవాలుంటాయి. 2 వాస్తవాలుంటాయండి. అది బొమ్మ, అది బొరుసు. ఏకకాలంలో 2 వాస్తవాల్ని కలిగి ఉంటుంది. మరి ఫిజికల్ రియాలిటీలోకి రావాలి అంటే ఏదో ఒక వాస్తవాన్ని మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఐదర్ నువ్వు బొమ్మనైనా ఎంపిక చేసుకోవాలి, లేదా బొరుసైనా ఎంపిక చేసుకోవాలి. సో, క్వాంటమ్ ప్రపంచం అనేది ఇలానే ఉంటుంది. అనేక రకాల సంభవనీయతలతోటి, వేవ్స్ ఆఫ్ పాసిబిలిటీస్ తోటి, అనేక రకాల పాసిబిలిటీస్ తోటి నిండి ఉంటుంది. కాబట్టి మీరు గెలిచే అవకాశం ఉంది. ఓకేనా? ఓడిపోయే అవకాశం ఉంది. అండ్ కొంచెం గెలిచే అవకాశం ఉంది. కొంచెం అంటే దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్. అయితే తుది ఫలితాన్ని మాత్రం ఒక లాజిక్‌ని బేస్ చేసుకుంటే తుది ఫలితాన్ని నిర్ణయించుకునేటప్పుడు, మనం ఎంపిక చేసుకునేటప్పుడు మన యొక్క చేతన అనేది ఏ విధంగా పనిచేస్తుందో, ఏ స్థాయిలో వ్యక్తమవుతుందో, ఆ యొక్క స్థాయిలో వ్యక్తమవుతూ అక్కడున్న సూపర్ పొజిషన్‌లో ఉన్న ఆ యొక్క రియాలిటీ అనేది ఒకానొక రియాలిటీగా, ఒకానొక వాస్తవంగా మనం తీసుకుంటాము. ఓకే. సో, హెన్రీ ఫోర్డ్ అనే ఒకతను ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చెప్పాడు. నన్ను అది బాగా కదిలించిన ఒక అంశం. అదేమిటంటే, నువ్వు గెలుస్తావు అనుకుంటే అదే వాస్తవం. లేదు నువ్వు ఓడిపోతావు అనుకుంటే అది కూడా వాస్తవమే. సో, ఇక్కడ చూడండి. నువ్వు గెలుస్తావు అనుకుంటే అది వాస్తవమే. నువ్వు ఓడిపోతావు అనుకుంటే అది కూడా వాస్తవమే. అది కూడా రియాలిటీనే. కాబట్టి నీ యొక్క దృష్టి ఏదైతే ఉందో, నీ యొక్క నమ్మకం ఏదైతే అంటే నీ యొక్క సబ్‌కాన్షియస్‌లో ఉన్న ఆ ప్యూర్ థాట్ ఏదైతే ఉందో, అది తుది ఫలితాన్ని నిర్ణయించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందనేసేసి మనకి విగ్నర్ అనే నోబెల్ సైంటిస్ట్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ క్వాంటమ్ ప్రపంచం అంతా కూడా ఈ యొక్క సూపర్ పొజిషన్‌లో ఉంటూ అండ్ అన్ని వేవ్స్ ఆఫ్ పాసిబిలిటీస్‌గా ఉంటూ ఆ వేవ్స్ ఆఫ్ పాసిబిలిటీస్‌లోంచి ఒకానొక పాసిబిలిటీస్‌ని మనం ఎంపిక చేసుకుంటాము. అందుకనే మనసుంటే మార్గం ఉంటుందని చెప్తారు మన వాళ్ళు పెద్దవాళ్ళు. ఏమిటి? నువ్వు ఆ యొక్క అవకాశాల్ని చూడగలిగితే, నీ యొక్క దృష్టికోణాన్ని మార్చుకోగలిగితే,
నీ యొక్క బుద్ధిని, జ్ఞానాన్ని వికసింపజేసుకోగలిగితే ప్రపంచంలో అవకాశాలు ఉంటాయి. సో, కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు అంటే, ఆ సూపర్ పొజిషన్‌లో ఒక బొమ్మనే వీళ్ళు చూడగలుగుతారు. అవతల వైపు ఉన్న బొరుసును చూడలేరు. అంటే ఇంకొక ప్రపంచం ఉంటుంది. ఈ ప్రపంచాన్ని నా చేతన ద్వారా నేను సృష్టించుకోవచ్చు. నా ఆలోచనలు, నా ఫీలింగ్సు, నా ఎమోషన్సు, నా చేతన అంటే కాన్షియస్‌ని నేను మార్చుకోవడం ద్వారా రియాలిటీ అనేది మారిపోతుంది అనేసేసి వీళ్ళు తెలుసుకోకుండా ఒక్కదాన్ని మాత్రమే చూడగలిగే స్థితి. అంటే ఒక్క అవకాశాన్ని మాత్రమే చూసేసి అదే వాస్తవంగా పరిణమించేసి, అదే జీవితంగా ఆలోచించేసి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయేసేసి వీళ్ళ జీవితాన్ని అనేక విధాలుగా నాశనం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దుఃఖం ఉందంటే దాని అవతల ఆనందం ఉంది. రాత్రి ఉందంటే పగలు ఉంది. ఈ యొక్క ప్రపంచంలో మనం ఎలా అయితే చూస్తామో ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ పొజిషన్ అన్నాం గదా! క్వాంటం ప్రపంచం సూపర్ పొజిషన్‌లోనే ఉంటుంది. మీరు ఏ వాస్తవాన్నయితే చూస్తారో అదే మీ యొక్క జీవితంగా, అదే మీ యొక్క రియాలిటీగా మీ జీవితంలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఇది క్వాంటమ్ సూపర్ పొజిషన్ గురించి మనం బేసిక్‌గా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంకా మనం డీప్‌గా వెళ్ళాలి అంటే ఎవరు సూత్రధారి, ఎవరు పాతదారి అంటే మనం సింపుల్‌గా చెప్పుకున్నాం కదా! సో, శ్రోడింగర్ చెప్పిన విషయాలలో మనం నిశ్చితంగా గమనిస్తే సో, మీరు పిల్లిని చనిపోయిందా, బ్రతికుందా అంటే మీరు చనిపో చనిపోయింది అని గనక మీరు ఎంపిక చేసుకుంటే మీ వాస్తవం అనేది అంటే మీరు డబ్బాని ఓపెన్ చేసినప్పుడు ఆ యొక్క రియాలిటీ అనేది అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఆ రియాలిటీనే వస్తుంది. చనిపోయిందనేసి అయితే మీరు అనుకున్నారనుకోండి, ఈ భౌతిక ప్రపంచంలో చనిపోయి ఉంటుంది. లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పాజిటివ్‌గా ఆలోచిస్తున్నాను. నేను ఏమనుకున్నాను పిల్లి బ్రతికుంది అనేసేసి నేనేం చేశాను, నా యొక్క ఎంపిక, నా చాయిస్ అనేది నేను చేసుకున్నాను. ఈ ఎంపిక చేసుకున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది ఏమిటంటే, నేను సూపర్ పొజిషన్ అంటే 2 ఉన్నాయి గదా! చనిపోయి ఉండొచ్చు, బ్రతికుండొచ్చు. నాకు తెలిసింది సూపర్ పొజిషన్ అనే ప్రిన్సిపల్ అర్థమైపోయింది. మరి ఈ వేవ్స్ ఆఫ్ పాసిబిలిటీస్‌లోంచి నేను తుది ఫలితాన్ని నేను ఎంపిక చేసుకున్నాను. ఎంపిక చేసుకునేది ఎవరు? నా చేతన. అవునా? నా చేతన. మరి నేనేం చేస్తున్నా అంటే ఒక పాజిటివిటీని ఎంపిక చేసుకుంటే నా యొక్క దృష్టికోణం మొత్తం గూడా పిల్లి బ్రతికుంటుందనే భావన మీద ఉంది. అంటే నా భావన ఒక ప్యూర్ శుద్ధ హృదయంతోటి నేను ఆ భావన రిలీజ్ చేశాననుకుంటా. ఓకేనా? సో, ఇది తుది ఫలితాన్ని నిర్ణయిస్తుంది. మరి ఇప్పుడు నేను ఓపెన్ చేసినప్పుడు అదే డిబ్బి నేను ఓపెన్ చేసినప్పుడు నేను ఓపెన్ చేసినప్పుడు పిల్లి బ్రతికి ఉంది. అంటే నా రియాలిటీ వేరు, అతని రియాలిటీ వేరు. అలా మల్టీ రియాలిటీస్ అంటాం. అంటే రకరకాల వాస్తవాలు ఏకకాలంలో అనేక రకాలుగా సంభవనీయతల రూపంలో సంభావ్యత ప్రపంచంలో మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు ఏ దృష్టితో చూస్తారో ప్రపంచం వాళ్ళకి అలానే కనిపిస్తుంది. భగవద్గీతలో మనం ఇంతకుముందు చెప్పుకున్న అర్జునుడు, కృష్ణుడు ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. ఓకే. కృష్ణుడు జ్ఞానాన్ని చెప్పేసేసి ఎంపిక చేసుకోమన్నాడు. ఎంపిక చేసుకుంటే అతనికి వాస్తవం ఏమిటి అలానే పరిణమించి యుద్ధం చేయాలనుకున్నప్పుడు అతని యొక్క వాస్తవం మొత్తం కూడా దానికి తగ్గట్లుగానే అంటే తను ధర్మాన్ని తెలుసుకునేసేసి దాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ ఎంపిక చేసుకున్న దాని ప్రకారమే అతని యొక్క రియాలిటీ అనేది అతని యొక్క వాస్తవాలు, అతని యొక్క అనుభవాలు, అతని యొక్క జీవితం మొత్తం కూడా ఆధారపడి ఉంది. సో, మనం కూడా ఈ ప్రపంచంలో మనం దేన్నైతే ఎంపిక చేసుకుంటామో ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సూపర్ పొజిషన్ కదా! సూపర్ పొజిషన్‌లో ఉన్నది ప్రతిది. కాబట్టి మీరు దేన్నైతే ఎంపిక చేసుకుంటారో బాధను ఎంపిక చేసుకుంటే అదే వాస్తవము మీ జీవితంలోకి వస్తుంది. ఆనందాన్ని ఎంపిక చేసుకుంటే అదే వాస్తవం మీ జీవితంలోకి వస్తుంది. సో, కాబట్టి యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ బై యువర్ ఓన్ చాయిసెస్. ఆ చాయిస్ రావాలంటే జ్ఞానం కావాలి. సో, క్వాంటం ప్రపంచంలో ఉన్న నియమాలు తత్వ నియమాలకి చాలా దగ్గరగా ఉన్నాయన్నది 100కి 100% వాస్తవము. సైంటిస్ట్ లాంటి ఈవెన్ నోబెల్ ప్రైజ్ సైంటిస్టులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకనే మ్యాక్స్ ప్లాంక్ ఒక ఇంటర్వ్యూలో అతను అంటే ఈవెన్ ప్రెస్ మీట్‌లో ఒక మాట చెప్పాడు. సో, అల్టిమేట్ యూనివర్స్‌లో అనేది ఫండమెంటల్ ఏమిటంటే కాన్షియస్‌నెస్ అని చెప్పాడు. ఐ బిలీవ్ ద కాన్షియస్‌నెస్ ఇస్ ఫండమెంటల్ థింగ్ ఇన్ దిస్ యూనివర్స్. సో, ఆ యూనివర్స్ అనేది ఈ విశ్వం అనేది ఉనికిలోకి రావటానికి కారణం ఏమిటంటే చైతన్యమే. ఆ చేతనే మనం అయ్యున్నామనేసేసి, ఆ చైతన్యమే మన లోపల ఉందనేసేసి మనం ఇంతకుముందు ఫస్ట్ ఎపిసోడ్‌లో చెప్పుకున్నాం. అంతకి వీలైతే మీరు ఫస్ట్ ఎపిసోడ్ ఒకసారి చూడండి.
ఇంకా బాగా అర్థమవుతుంది ఈ యొక్క సూపర్ పొజిషన్ అనే కాన్సెప్ట్. సో, ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ ఎంపికలే, మీ కాన్షియస్ చాయిస్ ఏదైతే ఉందో అది మీ రియాలిటీకి, మీ వాస్తవానికి కారణమవుతుంది. అల్టిమేట్‌గా తుది ఫలితాన్ని నిర్ణయించే శక్తి మీ యొక్క చేతననే ఉంది అనేసేసి మీరు అర్థం చేసుకోండి. సో, ఆ చేతన కూడా మీరై ఉన్నారు. అండ్ మనలోనే ఆ దైవ పదార్థము నిక్షిప్తమై ఉంది. సో, కాబట్టి ఆ ఎంపిక మనము ఎంత అద్భుతంగా, ఎంత బ్రహ్మాండంగా చేసుకుంటే మన జీవితం కూడా అంతే ఉన్నతంగా, అంతే అద్భుతంగా ఉంటుంది. సో, పిల్లి చనిపోయిందా, బ్రతికుందా అనేది డిసైడ్ చేశారు. సో, దీన్ని మెనీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనము ఇంకొక ఎపిసోడ్‌లో మెనీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ అనే కాన్సెప్ట్‌లో తీసుకుందాం. సో, రోజన్ పెన్రోజ్ ఏం చెప్తా అంటే, ఒక విషయం గాని, ఒక దుఃఖవిషయం జరగగలిగినప్పుడు ఇంకొక దుగ్విషయం కానీ, ఇంకొక విషయం కానీ జరగగలిగినప్పుడు అండ్ 2 కూడా ఏకకాలంలో సంభవించే అవకాశాలు ఉన్నాయని చెప్తారు. హి ఈజ్ ఆల్సో నోబెల్ సైంటిస్ట్ అది. సో, మీరు పిల్లి చనిపోయింది అన్న ఎంపిక మీరు చేసుకున్నప్పుడు ఈ ప్రపంచంలో చనిపోవటం అనే రియాలిటీని మీరు చూశారు. మీరు ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. బ్రతికుంది అనే ఎంపిక చేసుకున్నప్పుడు ఈ ప్రపంచంలో, ఈ యూనివర్స్‌లో మీరు బ్రతికుండటాన్ని ఎంపిక చేసుకున్నారు. దాన్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. ఓకేనా? సో, మెనీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఏమిటంటే, మరి అవతల వైపు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకదాన్ని ఎంపిక చేసుకున్నారు. ఓకేనా? ఒక రియాలిటీ అనేది ఇటువైపు వచ్చింది. మరి ఇంకొక రియాలిటీ ఏమవుతుంది? ఓకేనా? సో, ఫండమెంటల్ థింగ్‌గా మనము ఈసారి అంటే నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనము యూనివర్సెస్ గురించి, ప్యారలల్ యూనివర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుంటాం. ఓకే. సో, సూపర్ పొజిషన్ అంటే అర్థమైంది కదండి. ఈ సూపర్ పొజిషన్ అనేది మనకి ఫండమెంటల్ థింగ్ అనమాట. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ క్వాంటమ్ ఫిజిక్స్‌లో ఫండమెంటల్ ప్రిన్సిపల్‌గా మనము దీన్ని అర్థం చేసుకుంటాం. అండ్ క్వాంటమ్ కంప్యూటర్‌లో కూడా ఈ యొక్క సూపర్ పొజిషన్ బేస్ చేసుకునే పనిచేస్తాయి. మామూలు కంప్యూటర్‌కి, క్వాంటమ్ కంప్యూటర్‌కి తేడా ఏమిటంటే, మనము 0, 1ని తీసుకుంటాం. మీకు తెలుసు కదా! బిట్స్ అనేసి అంటాం కదా! ఓకేనా? 0, 1 తీసుకుంటే ఇక్కడ క్యూబిట్స్ ఉంటాయి. క్యూబిట్స్ అంటే ఏందంటే 0, 1 ఏకకాలంలో ఉంటుంది. ఓకేనా? అక్కడ ఐదర్ 0 లేదా 0, 1 ఐదర్ 0 ఆర్ 1. కానీ క్వాంటమ్ కంప్యూటర్‌లోకి వచ్చేసరికి 2 కూడా అంటే 0, 1 ఏకకాలంలో ఉంటాయి. ఐదర్ ఉండదు ఇక్కడ. ఐదర్ దిస్ ఆర్ దట్ ఉండదు. ఓకేనా? సో, 0, 1 అనేది 2 కూడా ఏకకాలంలో ఎగ్జిస్టెన్స్‌లో ఉంటాయి. సో, క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఆ ప్రిన్సిపల్‌ని బేస్ చేసుకొనేసేసి మామూలు కంప్యూటర్ కన్నా దాదాపు లక్షల రెట్లు పవర్‌ఫుల్‌గా పనిచేస్తూ ఉంటుంది. మామూలు కంప్యూటరు కొన్ని 1000 సంవత్సరాలు అంటే ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి 1000 సంవత్సరాలు పడితే, అదే క్వాంటమ్ కంప్యూటరు 7 సంవత్సరాలలో దాన్ని పూర్తి చేస్తుంది. బికాజ్ ఆఫ్ క్వాంటమ్ సూపర్ పొజిషన్. ఓకే. ఇది మనం క్వాంటమ్ సూపర్ పొజిషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా చాలా విషయాలు మనం డీప్‌గా మాట్లాడుకోవచ్చు. బట్ ఈ ఎపిసోడ్ వరకైతే క్వాంటమ్ సూపర్ పొజిషన్ అంటే ఇంతవరకు చెప్తూ దీన్ని ముగించేస్తున్నాను. సో, మీరు ఇంకా దీని గురించి ఇంకా బాగా అర్థం కావాలంటే లాస్ట్ 2 ఎపిసోడ్‌లు కూడా చూడటం మీద దృష్టి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.